నేను డాక్టర్ శకుంతల ఘోష్, సీనియర్ ఈఎన్టీ కన్సల్టెంట్ అండ్ డైరెక్టర్ శ్రీరామ ఈఎన్టీ కేర్ సెంటర్ హైదరాబాద్. సో ఈ మధ్య కాలంలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా ఎక్కువగా ఇయర్ ఫోన్స్, ఇయర్ పాడ్స్, హెడ్ ఫోన్స్ అవి యూజ్ చేస్తారు. ఈ పాండమిక్ అయిన దగ్గర నుంచి చాలామంది పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ ఎక్కువ అయినాయి. ఇప్పుడు అది హైబ్రిడ్ మోడ్ లేకపోతే ఆఫ్లైన్ క్లాసెస్కి ట్రాన్స్లేట్ అయింది. బట్ ఒక 2 years కంటిన్యూస్లీ ఆన్లైన్ క్లాసెస్ వినటం వల్ల ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ పెట్టాల్సి పడింది. సో అది ఒకటి. మ్యూజిక్ వినటానికి, ఏదైనా యూట్యూబ్ వీడియోస్ చూసుకోవటానికి, లేకపోతే ఎక్కువగా స్మార్ట్ ఫోన్స్ ఎక్కువ మంది పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఏ ఏజ్ వాళ్ళైనా యూస్ చేస్తారు. సో ఏదైనా ఆడియో వినటానికి వాళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ పెట్టుకుంటారు, లేకపోతే ఇయర్ పాడ్స్ పెట్టుకుంటారు వైర్లెస్ది. కొంతమంది కాల్ సెంటర్స్లో, బీపీఓస్లో పనిచేస్తారు, ఎక్కువగా కాల్స్ తీసుకోవాల్సి పడుతుంది. అప్పుడు కూడా ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ కంపల్సరీ యూస్ చేయాల్సి పడుతుంది, అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్లో కానీ ఏదైనా. సో అలాంటి అప్పుడు ప్రోలాంగ్డ్ యూజేజ్ ఆఫ్ హెడ్ ఫోన్స్ కానీ ఇయర్ ఫోన్స్ అవుతున్నాయి. అది చాలా హార్మ్ఫుల్. బికాజ్ మనకి కంటిన్యూస్గా ఇట్లా సౌండ్స్ వినటం వల్ల ఒకటి ఆడిటరీ ఫ్యాటిగ్ డెవలప్ అవుతుంది. అంటే ఈ వినిపించడానికి బోన్స్ కానీ కర్ణబెరి కంటిన్యూస్గా సౌండ్ వల్ల వైబ్రేట్ అయ్యి అవి వీక్ అయిపోతాయి, అంటే ఫెటిగ్డ్ అయిపోతుంది. దానివల్ల ఒక టైప్ ఆఫ్ చికాక్గా ఉంటుంది వాళ్ళకి. కంటిన్యూస్గా సౌండ్స్ వినే వాళ్ళకి సౌండ్ ఇరిటేషన్, హైపర్ అక్యూసిస్ ఆర్ హైపర్ సెన్సిటివిటీ డెవలప్ అవుతుంది సౌండ్స్ వింటే. సో ప్రతిసారి వాళ్ళు సౌండ్ వింటే వాళ్ళకి ఇరిటేషన్ వచ్చి చెవులో పెయిన్ రావటం, లేకపోతే వాళ్ళకి ఇరిటబిలిటీ, నర్వస్ ఇరిటబిలిటీ, రెస్ట్లెస్నెస్ ఫీలింగ్ అవ్వటం, లేకపోతే ఏదైనా సౌండ్స్ వింటే ఉలికి పడటం, అట్లాంటి కొన్ని బిహేవియరల్ ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతాయి. అదర్ దెన్ దాట్ హై ఫ్రీక్వెన్సీ హియరింగ్ లాస్ కూడా ఉంటుంది. సో కాక్లియాలో హెయిర్ సెల్స్ ఉంటాయి. సో అవుటర్ హెయిర్ సెల్స్ డ్యామేజ్ అవటం వల్ల ఇనీషియలీ 4 kHz, 8 kHz, దెన్ స్లోలీ 2 kHz, అండ్ దెన్ స్పీచ్ రేంజ్లో one after the other ఆ హెయిర్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి. సో చెవుల్లో ఇనిషియల్ స్టేజ్లో శబ్దాలు వస్తాయి, గుయ్యి కానీ ఏదైనా బ్లోయింగ్ సౌండ్, అట్లాంటి టినిటస్ అంటారు మెడికల్లీ, శబ్దాలు వస్తాయి. తర్వాత ఆ హియరింగ్ లాస్ ప్రోగ్రెస్ అవుతాయి, హియరింగ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, డెఫ్నెస్ రావచ్చు. సో ఇట్లాంటి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ప్రోలాంగ్ యూజేజ్ వల్ల. సో దాన్ని మనం గుర్తించాలి. సో డాక్టర్ దగ్గర, ఏంటి డాక్టర్ దగ్గర వెళ్ళి వెంటనే కన్సల్ట్ అవ్వాలి. ఒకవేళ మనకి చెవులో ఇయర్ ఫోన్స్ పెడితే, లేకపోతే సెల్ ఫోన్ పెడితే చెవుల్లో నొప్పి వస్తుంది, లేకపోతే సౌండ్స్ వస్తున్నాయి, లేకపోతే కొంచెం హియరింగ్ లోగా అనిపిస్తుంది అంటే నెగ్లెక్ట్ చేయకుండా ఈఎన్టీ డాక్టర్ దగ్గర వెళ్ళి వెంటనే చూపించుకోవాలి. సో దాంట్లో ఎగ్జామిన్ చేసి చెవి ఆడియోమెట్రీ టెస్ట్ చేస్తే కరెక్ట్గా గుర్తించవచ్చు. ఏమైనా ఇనిషియల్ స్టేజ్లో ఏదైనా వీక్ అయిందా లేదా హియరింగ్, లేకపోతే ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, అది ఐడెంటిఫై చేసి అడ్వైస్ ఇస్తాం యూజువలీ ఈఎన్టీ స్పెషలిస్ట్ పేషెంట్స్కి, దట్ సౌండ్ అవాయిడ్ చేయాలి. సో సౌండ్ ఎలా అవాయిడ్ చేయాలంటే, సపోజ్ మనకి అవాయిడ్ చేయగలిగితే స్పీకర్ ఆన్ చేసుకొని మాట్లాడటం, డైరెక్ట్ చెవులో స్మార్ట్ ఫోన్స్ అట్లా పెట్టకుండా స్పీకర్ ఆన్ చేసుకొని మాట్లాడడం, లేకపోతే వీడియో కాల్ చేయటం, లేకపోతే టెక్స్టింగ్ చేయటం, అలా చేస్తే మనం సౌండ్ ఎక్స్పోజర్ తగ్గుతుంది. తర్వాత ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ కూడా అన్నెసరీగా యూస్ చేయొద్దు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ క్యాజువల్గా ట్రావెల్ చేసినప్పుడు ఇయర్ పాడ్స్ పెట్టి సాంగ్స్ వినటం, అట్లాంటివి అవాయిడ్ చేయటం బెటర్. ఓన్లీ నెసెసరీ ఉన్నప్పుడు జస్ట్ 1-2 hours డైలీ యూస్ చేయటంలో ప్రాబ్లం ఉండదు. బట్ ప్రొలాంగ్ డైలీ 4-5 hours ఇట్లా యూస్ చేస్తే ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం ప్రాబ్లం డెఫినెట్లీ రావచ్చు. సో ఇది అవాయిడ్ చేయాలి. అండ్ దెన్ కొన్ని నర్వ్స్ విటమిన్స్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తాము. అండ్ ఆఫ్ కోర్స్ ఇయర్ ప్లగ్స్, అంటే నాయిజీ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు సౌండ్ ప్రొటెక్టింగ్ ఇయర్ ప్లగ్స్ ఉంటుంది, నాయిస్ క్యాన్సిలేషన్ ఇయర్ ప్లగ్స్ ఉంటాయి, అవి పెట్టుకుంటే ambient సౌండ్స్, బయట హార్న్ సౌండ్స్ కానీ, ట్రాఫిక్ సౌండ్స్, ఫైర్ క్రాకర్ సౌండ్స్, లేకపోతే డీజే మ్యూజిక్, ఏదైనా హై డెసిబుల్ సౌండ్స్, అవి దాని అగేన్స్ట్ మనం ఫిల్టర్ చేయవచ్చు, అవాయిడ్ చేయవచ్చు. అప్పుడు ఇయర్స్ ప్రొటెక్ట్ అవుతాయి.